ఉదాహరణకి మీకు నరేగా కంపారిజన్ మీకు చెప్తాను అధ్యక్ష. అది మన ప్రభుత్వానికి వాళ్ళ ప్రభుత్వానికి తేడా. నరేగా పథకం కింద 2019-24లో వాళ్ళు ఖర్చు పెట్టింది ఈ సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ మీకు తెలియజేస్తాను. ముందు సీసీ రోడ్లకి వాళ్ళు 610 కోట్లు ఖర్చు పెట్టి ఈ సీసీ రోడ్లకి బీటీ రోడ్లకి 5 సంవత్సరాల్లో వాళ్ళు 610 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖర్చు పెట్టింది 3853 కోట్ల అధ్యక్ష. అలాగే సీసీ రోడ్లు వాళ్ళు 854 కిలోమీటర్లు వాళ్ళు 5 సంవత్సరాల్లో పెడితే మనం వచ్చింది ఊరి లోపల ఉండే రోడ్లకి వాళ్ళు 884 కిలోమీటర్లు 5 సంవత్సరాలు వేస్తే మనం వచ్చి 6000 కిలోమీటర్లు వేసాం అధ్యక్ష. అలాగే బీటీ రోడ్లు 5 సంవత్సరాల్లో వాళ్ళు 239 కిలోమీటర్లు వేస్తే మనం 1331 కిలోమీటర్లు వేసాం అధ్యక్ష. అలాగే ఆల్ స్కీమ్స్ మన రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి వాళ్ళు మొత్తం పెట్టిన ఖర్చు అధ్యక్ష 5 సంవత్సరాలు వాళ్ళు పెట్టిన ఖర్చు 4610 కోట్ల రూపాయలు అయితే మనం ఖర్చు పెట్టింది 11,506 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. సీసీ బీటీ రోడ్లు అన్నీ కలిపి 8100 కిలోమీటర్లు వాళ్ళు 5 సంవత్సరాలు వేస్తే మనం ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాకుండానే 17,551 కిలోమీటర్ల రోడ్లని ఈ రోజున మనం పూర్తి చేయడం, అలాగే పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, మనం నిజంగా కనుక చెయ్యాలి ప్రజలకి అనుకున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా రకరకాల దారులు వెతికాం. మనకి అప్పులు మిగిలిపోయినాయి, కష్టాల్లో ఉన్నాం, ఉన్న ఒక 100 కోట్లు ఎలా సర్దాలి, దేనికి ప్రయారిటైజ్ చేయాలని చెప్పి ఇది మా చిత్తశుద్ధి అంతా ఏంటంటే లాస్ట్ మైల్ జనానికి ఎలా అందించాలి అన్న ఒక తపనే ఈ రోజున మనం ఇంత బలంగా ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. అలాగే గ్రోత్ రేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2014-19 వచ్చినప్పుడు మనకి విడిపోయినా కానీ 13.50% మనకు ఉన్నప్పుడు, అదే 19-24 వచ్చేటప్పటికి 10.5% పడిపోయింది. కానీ మనకి 9 లక్షల పైచులకు అప్పు ఉండి మనకి పోలవరం లాంటి ప్రాజెక్ట్ని నిర్వీర్యం చేసి అమరావతిని కట్టకపోయినా కానీ స్టిల్ మనకి ఇన్ని దెబ్బలతో పాటు మన ఎదురు దెబ్బలు తింటూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం 24-25 సంవత్సరానికి కానీ 11.75 ఆర్థిక అభివృద్ధిని చూపించిందంటే ఇది ఎంత బలమైన దార్శనికతతో కూడిన ఈ లీడర్షిప్ ఉందో మనకు తెలియజేస్తా ఉన్నది. సో మనస్ఫూర్తిగా ఇది నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి 2019-24కి మనకి వాళ్ళకి 16,000 కోట్లు వస్తాయి. ఈ ప్రభుత్వం రాగానే 24-25కి 32,712 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కానీ పెట్టుకుంది. అలాగే 25-26కి 53,915 కోట్ల రూపాయలు ఇవ్వడం మనకి కేటాయించడం జరిగింది. ఇది చాలా బలమైన మనకి ఆశయాలను ముందుకు తీసుకెళ్తా ఉంది అధ్యక్ష. దీనికి మేము కోరుకుంటుంది కూడా ఈ అలయన్స్ చాలా బలంగా ఉండాలి అనేది నా ప్రజల సభ్యులందరికీ కూడా నేను నా ఆకాంక్షని, నా ఆశయాన్ని తెలియజేస్తాను. నేను ఎందుకు ఇంత తపన పడ్డాను, రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రం వెనుకబాటు పడిపోయింది, దీనికి ఎవరు ముందుకు తీసుకెళ్ళలేము అనుకున్న దాంట్లో నేను ఏమీ ఆశించకుండా 2014లో మన అలయన్స్ కోసం నేను కష్టపడ్డాను. అలాగే 19లో కూడా ఉండాలని కోరుకున్నాం, అది పరిస్థితుల్లో కుదరలేదు. కానీ 24కి వచ్చేటప్పటికి నేను పార్టీ పరంగా అన్ని తగ్గి అన్ని రకాలుగా ఎందుకు పెట్టానంటే ఇది నేను పార్టీగా గెలవడం కంటే కూడా నేను ఇండివిజువల్గా సాధించడం కంటే కూడా నేను కోరుకుంది 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల్ని, ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని నా తపన. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను కోరుకుంటుంది. ఇప్పుడిప్పుడే మనం చిన్నపాటి ఒక 1 పాయింట్ అభివృద్ధి చూసాం మనం ఇప్పటికీ. ఇది ముందుకెళ్ళాలి, ఇంకా మన ఆకాంక్షలను, ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇది మనలో ఉన్న ఏమన్నా సరే చిన్న సవరణలు ఏదైనా చేసుకుంటే అందరం ముందుకెళ్ళాలి. ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి బలంగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అధ్యక్ష.
అలాగే ఏం చెప్పాలి, మీ దృష్టికి ఒక కీలకమైన విషయం తీసుకురావాలి అధ్యక్ష. మన దేశంలో 140 కోట్ల ప్రజల భవిష్యత్తు నిర్ణయించే విధంగా భారత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, మరి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి రాజ్యాంగ నిర్మాతలు 3 ప్రధాన వ్యవస్థలను ఏర్పాటు చేశారు. వన్ ఇస్ శాసనసభ వ్యవస్థ, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్. ఈ 3 వ్యవస్థలు పరస్పర సమన్వయంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా సమర్థవంతంగా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం బలంగా నిలబడుతుంది. వీటిలో ఏ ఒక్క వ్యవస్థలోనైనా లోపాలు ఏర్పడితే ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రభావం చూపడం కాకుండా ప్రజలకి న్యాయం మరియు సేవలు చేయడంలో ఇబ్బందులు పెడతాం. ఇది ఎందుకు ప్రస్తావించానంటే అధ్యక్ష, ఈ మధ్య నేను మన గవర్నర్ గారిని కలవడం జరిగింది, అబ్దుల్ నజీర్ గారిని. జరుగుతున్నప్పుడు ఆయన నా దృష్టికి తీసుకొచ్చింది, ఈ నేషనల్ గ్రిడ్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ ప్రకారం దాదాపు 1,11,59,767 సివిల్ కేసులు, మరి 3,80,60,784 క్రిమినల్ కేసులు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెండింగ్లో ఉన్నాయి. ఇన్ని జరుగుతూ ఉంటే మీరు యాజ్ ఒక పొలిటికల్ మీరు లెజిస్లేటివ్ పవర్ ఉన్న మీరు ఏదైనా మీరు కూర్చోబెట్టి ఒకసారి మీ సభ్యుల దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఎలా తగ్గించగలం, ఈ లిటిగేషన్ ఎలా తగ్గించగలం మీరు కూర్చోబెట్టి ఒకసారి ఎలా ఫెసిలిటేట్ చేయగలరు ఒకసారి మీ సభ దృష్టిలో మీరు మాట్లాడడం చెప్తే నేను ఇది నాకు నిజం చాలా వాస్తవం అనిపించింది. ఎందుకంటే మన దగ్గర ఉన్న కోర్టుల సంఖ్యకి ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలకి రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్యకి మధ్య చాలా స్పష్టమైన అసమతుల్యత ఉంది అధ్యక్ష, ఇంబ్యాలెన్స్ ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ కేసులని పరిష్కారం కావడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో కూడా చెప్పడం చాలా చాలా కష్టం. అందుకని ముఖ్యంగా మీరు కోర్టుల పరిస్థితిని చూస్తే కనీసం మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మహిళా అడ్వకేట్ల కోసం టాయిలెట్స్ కానీ సదుపాయాలు కానీ చాలా చోట్ల లేవు, కనీసం వాళ్ళ విశ్రాంతి గదులు కానీ. రోజుకి వేలాది మంది కోర్టులకు వచ్చి వెళ్తూ ఉంటారు, వాళ్ళకి తగిన మౌలిక సదుపాయాలు కల్పించడం కూడా చాలా చాలా అవసరం. అందుకే బడ్జెట్లో న్యాయశాఖకు తగిన నిధులను కేటాయించే బాధ్యత లెజిస్లేటివ్ వ్యవస్థ పైన ఉందని నేను మనస్ఫూర్తిగా భావిస్తాను. ఈ సందర్భంలో ఈ సంవత్సరం గౌరవ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావులు కేశవ్ గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో దాదాపు 100 కొత్త కోర్టు భవనాల నిర్మాణానికి 349 కోట్లని కేటాయించడం చాలా చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తాను. గతంతో పోలిస్తే కూటమి ప్రభుత్వం న్యాయశాఖ చాలా ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ కూడా సభ దృష్టికి నేను తీసుకొస్తే ఇంకా మనం చేయాల్సిన పనులు చాలా చాలా ఉన్నాయనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పింది, ప్రత్యేకించి గవర్నర్ గారు చెప్పింది, ఒక్క కేసు ఒకళ్ళ మీద ఉంటే మనందరికీ తెలిసి అందరం దాదాపు ముఖ్యమంత్రి గారు చెప్తే సభలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ మీద ఏదో ఒకలాగా కేసులు ఉన్నాయి. మన మీద కేసు పడింది లేదంటే సగటు ఒక మనిషి మీద కేసు పడిందంటే మన ఒక్కళ్ళ మీద పడినట్టు కాదు, మన కుటుంబ సభ్యుల మీద, మన చుట్టుపక్కల ఉన్న దాదాపు 10 మంది మీద పడద్ది. ఆయన అబ్దుల్ నజీర్ గారు చెప్పింది కూడా, ఒక కేసుని మీరు ఒక వ్యక్తిగా చూడకండి, ఒక సమూహంగా చూడక 10 మంది మీద ఇంపాక్ట్ ఉంటుంది. మీరు కోటి కేసులు ఉన్నాయంటే దాదాపు 10 కోట్ల మంది ప్రజల మీద ఇంపాక్ట్ ఉంటుంది. అందుకని దాని మీద మీరు లిటిగేషన్కి మీరు ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మీరు పెంచే దిశగా మీరు ప్రభుత్వం ఆలోచిస్తే చాలా మంచిది అనేది వారు సూచనప్రాయంగా తెలియజేశారు అధ్యక్ష. అలాగే కేసుల స్వభావం క్లిష్టతను బట్టి చిన్న చిన్న వివాదాలను ఏడీఆర్ సెంటర్ల ద్వారా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటే కోర్టులపై ఉన్న భారం తగ్గుతుంది. ఇవే కాకుండా కొత్త కోర్టు భవనాల నిర్మాణం మాత్రమే కాకుండా ఇప్పటికున్న కోర్టులన్నింటిలో కూడా కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడం అత్యంత అవసరం. ముఖ్యంగా టాయిలెట్స్ కానీ, తాగునీటి సదుపాయాలు కానీ, కంప్యూటర్స్ కానీ, సర్వర్స్ కానీ, నెట్వర్కింగ్ వ్యవస్థలు, డిజిటల్ రికార్డ్ మేనేజ్మెంట్ వంటి ఐటీ మౌలిక సదుపాయాలని అభివృద్ధి చేయాలి. అలాగే కోర్టులు మరియు జైళ్ల మధ్య వీడియో కాన్ఫరెన్సింగ్ వ్యవస్థలను విస్తరించడం, ఆటోమేటెడ్ కేసు నిర్వహణ వ్యవస్థలు అమలు చేయడం వంటి సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించుకోవడం ద్వారా విచారణ వేగాన్ని పెంచి ఖర్చును కూడా తగ్గించవచ్చు. సో అధ్యక్ష, ఈ అంశంపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం